వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యారెట్ హల్వా అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి ఇలా చేయండి. మిల్క్ మేడ్ కానీ అసలు ఏమి యూస్ చేయకుండా కానీ మిల్క్ మేడ్ వచ్చే టేస్టే ఉంటుంది అనమాట. ఒకసారి అయితే నా ప్రాసెస్లో చేయండి, టేస్ట్ అదిరిపోయింది అంతే. ఫస్ట్ అయితే క్యారెట్ని ఇలా తురిమి పెట్టుకోవాలన్నమాట. నేనైతే తురిమాను ఇలా సన్నదాంతో, మీకు లావుగా కావాలనుకున్న తురుముకోవచ్చు అనమాట. అంతే జీడిపప్పు, కిస్మిస్లు, బాదం పప్పు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే మనం ఇందులో చేసుకుందాము అనుకుంటున్నాము. అందులో నెయ్యి వేసేసుకోవాలి. ప్యాన్ ఆన్ చేసుకొని అంతే జీడిపప్పు, బాదం పప్పులు కూడా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇవి లైట్గా ఫ్రై అయ్యాక అప్పుడు కిస్మిస్లు వేసుకొని అయితే ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే అనమాట. ఎందుకంటే కిస్మిస్లు మాడిపోతాయి కాబట్టి దాన్ని దించుతాము అనంగా వేసుకుంటే సరిపోతుంది. ఇట్లా పక్కన పెట్టేసుకున్నాక డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకున్నాక క్యారెట్ని వేసుకోవాలన్నమాట. ఆ నెయ్యి సరిపోతుంది. లేదు కొంచెం మీకు నెయ్యి ఫ్లేవర్ ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇంకొక స్పూన్ వేసుకొని క్యారెట్ని అయితే ఇట్లా ఫ్రై చేసేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఏమవుతుందంటే కొంచెం నెయ్యి ఎక్కువ అవ్వడం వల్ల మనం తినేకుంది ఎగిటి కొట్టుతుంది. అందుకని కొంచెం మైల్డ్గా వేసుకోండి. ఫ్లేవర్ అయితే సరిపోతుంది అనమాట. మీకు హోమ్ మేడ్ నెయ్యి అయితే ఫ్లేవర్ కంపల్సరీగా సరిపోతుంది. లేదు రెడీమేడ్ తెచ్చుకుంటున్నామంటే ఒక స్పూన్ ఎక్కువ వేసుకోండి, ఏం పర్లేదు. నాదైతే ప్యూర్ హోమ్ మేడ్ అనమాట నెయ్యి. మా అత్తయ్య నాకు చేసి పంపిస్తారు కాబట్టి, ఎందుకంటే మాకు గేదెలు ఉన్నాయి. మాది ప్యూర్ హోమ్ మేడ్, అసలు ఏమీ కల్తీ లేని నెయ్యి కాబట్టి అసలు మాకు కొంచెం వేసిన నెయ్యి ఫ్లేవర్ కానీ ఏదైనా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఓకే, మరి ఇప్పుడు ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాం, వచ్చేసేసేయండి. ఫస్ట్ అయితే క్యారెట్ని మంచిగా సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. నెయ్యిలో స్మెల్ అనేది మనకు తెలుస్తుంది. క్యారెట్ పచ్చివాసన పోయి నెయ్యిలో ఫ్రై అయినప్పుడు వచ్చే స్మెల్ ఒక డిఫరెంట్గా ఉంటుందన్నమాట. వేగేటప్పుడు ఒక డిఫరెంట్గా ఉంటుంది, వేగాక కమ్మని స్మెల్ అదొక డిఫరెంట్గా ఉంటుంది. మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. లేదు స్మెల్ అర్థం కావట్లేదు మాకు అనుకున్న ఆ కలర్ మారిద్ది అనమాట. కొంచెం ఆ కలర్ చూసేసుకొని 1 కప్ ఆఫ్ మిల్క్ అయితే వేసేసుకోవచ్చు అనమాట. నేనైతే ఒక ప్యాకెట్ మిల్క్ అయితే వేసాను. మిల్క్ వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సిమ్లో పెట్టే చేయండి ఈ ప్రాసెస్ అయితే. కొంచెం ఆ పాలు అదంతా క్యారెట్కి పట్టుకునిద్ది. మంచిగా సిమ్లో ఉడుకుతూ ఉంటే సాఫ్ట్గా చాలా బాగుంటుంది అనమాట. చూసారు కదా, ఇట్లా పొంగొస్తా మంచిగా రోలింగ్ బాయిల్ అవుతా ఉడుకుతుంది. సిమ్లో పెట్టడం వల్ల ఏమంటుందంటే పొంగవు పాలు ఎక్కువ, అందుకని పాలు పొంగకుండా మంచిగా ఉడుకుతాయి అన్నమాట. మనం మధ్య మధ్యలో కదులుపుకోవాలి, లేదంటే అడుగు పట్టే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. 5 మినిట్స్కి ఒకసారైనా కలుపుతూ మిక్స్ చేసేసుకుంటూ ఉడకనిచ్చుకోవాలన్నమాట సిమ్లో పెట్టి. ఇలా సైడ్లకు ఉన్నవి కూడా తీసేయడం వల్ల ఏమవుతుందంటే కోవాలాగా అదొక టెక్స్చర్ వస్తుంది. ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ షుగర్ అనమాట. 1 కప్ అయితే షుగర్ వేస్తున్నాను. నేను బిగ్ బౌల్కి క్యారెట్ వేసాను కదా, దానికి 1/2 కప్ అయితే షుగర్ వేసాను. మీరు కొంచెం షుగర్ ఎక్కువ తినే వాళ్ళు అయి ఉంటే ఒక ఫుల్ కప్ అయినా షుగర్ వేసేసుకోవచ్చు. కానీ క్యారెట్ హల్వాకి ఎప్పుడు మైల్డ్గానే షుగర్ అయితే బాగుంటుంది అనమాట. తినేకుంది తినాలనిపిస్తుంది. అదే కొంచెం షుగర్ ఎక్కువ అయితే కొంచెం ఎగిటి కొడుతున్నట్టు అట్లా అనిపిస్తుంది అనమాట. షుగర్ వేయగానే మనకి లూజ్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఆ తర్వాత మంచిగా సిమ్లో పెట్టేసుకొని ఇట్లా దగ్గరకు వచ్చేలాగా కలుపుకుంటూ మిక్స్ చేసేసుకోవాలని. షుగర్ వేసాక అసలు కలపకుండా అంతే వదిలేయొద్దు, మంచిగా కలుపుకుంటూ ఉడికించుకోండి, లేదంటే అడుగు పట్టేస్తాయి అనమాట. అందుకని మంచిగా ఇట్లా దగ్గరకు వచ్చేదాకా ఉడికించుకున్నాక జీడిపప్పులు, కిస్మిస్లు అవన్నీ వేసేసుకోవడమే అనమాట. ఇంకొక 5 మినిట్స్ కనుకుంటే మనకి క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోతుంది. మిల్క్ మేడ్ ఏమీ లేకుండా ఎమ్మీగా జ్యూసీగా చాలా బాగుంటుంది అనమాట. చూసారు కదా ఆ క్రీమీ టెక్స్చర్ అదంతా ఎంత మంచిగా వచ్చిందో, చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేసేసేయండి. రేపు న్యూ ఇయర్ కదా, న్యూ ఇయర్కి అయితే ఇది స్పెషల్ చేసేసుకోండి. ఇంట్లో పిల్లలు అందరం ఉంటాం కదా, ఖాళీగానే ఉంటాం కాబట్టి సరదాగా అలా స్వీట్ చేసుకొని తీపి జ్ఞాపకాలుగా నిలుచుకోండి ఈ 2025ని. ఓకే, మరి లాస్ట్ మనం కట్టేస్తాము అనగా పిస్తా పప్పులు అయితే చాప్ చేసి వేసుకుంటాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయవచ్చు, ఏం పర్లేదు. చూసారు కదా కట్టేసాక ఎంత ఎమ్మీగా ఉందో. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మీకు నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి, లైక్ చేయండి. ఈ తెనాలి పిల్ల ఛానల్. ఓకే, బాయ్, వెళ్ళొస్తాను.